సో అవధాని గరికపాటి నరసింహారావు ఈయన చాలా అద్భుతమైన ప్రవచనాలు ఇస్తాడు, ఇన్స్పిరేషనల్ కోట్స్ చెప్తారు, ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తారు. కాకపోతే ఆయన ఇప్పుడు అనవసరమా లేదా అవసరమైనటువంటి కొన్ని విషయాల్లోకి వచ్చాడు. ఇది చాలా సంచలనంగా మారింది. ఆయన మొదటి భార్య అంటూ ఒక ఆవిడ, కామేశ్వరి అని ఒక ఆవిడ వచ్చింది. ఆమెని వదిలేశాడు, అన్యాయం చేశాడు. ఆమె ఇద్దరు పిల్లల్ని ఈయన దగ్గర పెట్టనిచ్చాడు. తర్వాత ఆ పిల్లలే ఈమె మీద పోలీస్ కేసు పెట్టి ఈమెను భయపెట్టి ఇచ్చారు అని చెప్పేసి ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. సో ఇమీడియట్గా సోషల్ మీడియాలో ఈ విషయం చాలా పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. కొంతమంది ఈయన చెడ్డవాడని, కొంతమంది ఆమె చెడ్డదని చెప్పేసి ఇక యుద్ధాలు మొదలుపెట్టారు. అంటే వీళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఏంటంటే యుద్ధాలతో ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు. యాక్చువల్గా అది ఆయన పర్సనల్ విషయం అయి ఉండొచ్చు. ఆ విషయాన్ని వీళ్ళు బహిరంగంగా మాట్లాడే అవసరం లేదు. ఆమె చెప్పుకున్నది. ఆమె ఏ విధంగా, ఎందుకు, ఏ ఉద్దేశంతో చెప్పిందో తెలియదు. ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయటకు ఎందుకు పెట్టింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఎవరికీ తెలియదు. సో కానీ దాని మీద వీళ్ళు మాత్రం చర్చలు జరుపుతూ ఉన్నారు, దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, వ్యూ సంపాదించుకోవాలన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి ఒకవేళ సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తే గరికపాటి నరసింహారావు గారు మాత్రమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగేట్టుగా వాటిల్లకూడదు. ఒకవేళ ఈయన ఒక్కడి తప్పు ఉందని అనుకోవాల్సి వస్తుందా, మరి ఆమె తప్పు ఏమీ లేదు అనుకోవాలన్నా? ఆమె గురించి కూడా ఏమని చెప్తా ఉన్నారంటే, ఆమె ఈయనకి వదినగారు అవుతుంది, వాళ్ళ అన్నగారి భార్యని విడాకులు ఇప్పించేసి ఈయన చేసుకున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, ఈయన అంటే మంచివాడు కాదు, ఈయన విడాకులు ఇచ్చిన ఆవిడ్ని వదినం చేసుకున్నాడు అనుకోవాలి. ఒకవేళ మరి ఆమెకి ఆ నాలెడ్జ్ లేదా, అరే మరి దీన్ని పెళ్లి చేసుకోకూడదని నాకు తెలియదా? ఇలాంటి విషయాలు చాలా చర్చకు వస్తూ ఉంటాయి. చాలా ఇది అసంబద్ధంగా, అసహ్యంగా కూడా ఉంటుంది డిస్కషన్ చేస్తే. ఇది వాళ్ళకు వదిలేయాలి, వాళ్ళ పర్సనల్ విషయం. ఆమె మరి పబ్లిక్లోకి వచ్చి ఎందుకు చెప్పింది తెలియదు. ఈయన మరి దీనికి స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిన అవసరం ఉంది. బట్ దాని మీద ప్రజలు అనవసరంగా దాని మీద ఫోకస్ చెప్పే బదులు వీళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేసి వీళ్ళ జీవనాధారాన్ని పెంచుకుంటే బాగుంటుంది తప్ప అనవసరమైన విషయాలు వాటి మీద ఫోకస్ చేస్తే మీ జీవితాలు మాత్రం పెద్ద ఇబ్బందిలోకి వెళ్తాయి తప్పితే వాళ్ళ జీవితాలు ఏమి ఇబ్బందిలోకి వెళ్ళవు, వాళ్ళకు వచ్చిన నష్టం లేదు తప్ప మీ సమయం వ్యర్థమవుతుంది. పనికిరాని విషయాల మీద ఫోకస్ చేస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. అది మీరు అర్థం చేసుకోండి. అనవసరం విషయాల మీద రాద్ధాంతాలు వ్యర్థం. థ్యాంక్ యూ వెరీ మచ్.